రూపాయలు మనిషికి ఇచ్చుకుంటూ పోతే ఇంకేంటన్నా రాజకీయం మనం చేయాల్సింది ఏంటన్నా ఏం చేయాలి? అట్లాంటివి నేను చెయ్యను. ఓడిపోయినా పర్వాలా నేను ₹1 ఇవ్వను, ఎవరైనా సస్తే నాకు ఎందుకు, నేను ఇవ్వను అని లేచి వెళ్ళిపోయాడు. అదే హుందాతనంతో ఎలక్షన్కి వెళ్ళాడు. 1.5-2%లోనూ ఓడిపోయాడు. ఆయన ఓడిపోగానే మిగతా కొంతమంది లాగా మనం ఓడిపోయాం కదా, మన డబ్బులు వేస్ట్, మళ్ళీ 5 ఏళ్ల దాకా ఆఫీసు మెయింటైన్ చేయాలి, కార్యకర్తలు మెయింటైన్ చేయాలి అని చెప్పి అని పార్టీ మూసేలా మళ్ళా ప్రజలనే నమ్ముకున్నాడు. చిరంజీవి ఉద్దేశించారు మాట్లాడుతున్నారు ఈ వ్యాఖ్య. అంటే చిరంజీవి పార్టీ మూసాడు కదా, మూస్తే మనం మాట్లాడతాం కదా. పార్టీ మీరు మరి అనుకుంటారన్న చాలామంది ఏమనుకుంటారంటే చిరంజీవి గారు అంటే పోసానికి కోపం, పవన్ కళ్యాణ్ అంటే పోసానికి కోపం. మదర్ ప్రామిస్గా నాకు వాళ్ళ మీద కోపం లేదన్నా. ఎందుకుంటుంది? వాళ్ళు సినిమా హీరోస్, స్టార్స్. నేను రైటర్ని, నేను కూడా స్టార్నే. నేను రైటర్ని, నేను డైరెక్టర్ని, ఆర్టిస్ట్ని, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టిస్ట్ని. నంది అవార్డు వచ్చింది. నేను ఎక్కడ విభేదిస్తానంటే పవన్ కళ్యాణ్ని, నువ్వు పవన్ కళ్యాణ్ ఫస్ట్ పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ వాడిని నేనే వెల్కమ్ అని చెప్పింది కాకినాడ ప్రెస్ మీట్ చెప్పా. నేనేమనుకుంటాను, మరి ఇష్టపడి రాజకీయాలకు వచ్చారు కదా, బాగా చేస్తాడు అనుకుంటాం. ఆయన ఏమన్నాడు వచ్చి, మేము క్వశ్చన్ చేస్తాం, తప్పలే, క్వశ్చన్ చేస్తున్నారు. మరి క్వశ్చన్ చేస్తూ నువ్వు అందరు చేస్తున్నావు, నిన్ను క్వశ్చన్ చేస్తే నువ్వెందుకు పెయిన్ తీసుకుంటావు? నువ్వుకెందుకు కోపం వస్తుంది? నీకెందుకు ఈగో వస్తుంది? ఇప్పుడు నేను తప్పు చేశాను, పోసాన్ని క్వశ్చన్ చేయాలిగా మీరు. ఎందుకు కూర్చోబెట్టారు నన్ను? అన్నం పెట్టానిక, డిన్నర్ అడగడానికి? ఇప్పుడు పోసాని ఈ లంగా పని చేశావు అంటే నేను అరుస్తానా? ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు పార్టీ పెట్టిందే మా కోసం, అంటే ప్రజల కోసం. ప్రజల తరఫున నువ్వు ప్రశ్నిస్తున్నావు, మేము ప్రజల తరఫున నీ పార్టీని ప్రశ్నిస్తున్నాం. నిన్నెందుకు ప్రశ్నించకూడదు? అక్కడే కాంట్రడిక్టరీ అయిపోయింది. నేనైతే ప్రశ్నిస్తాను, నన్ను ఎవడు అడగటానికి వీల్లేదు, మొనోపలి, జస్ట్ లైక్ సద్దాం హుసేన్. మరి మేము అడిగితే ఎందుకు మా నమ్మలక్కలు తిడతావు? నిన్ను అడగకూడదా? మొన్న కూడా చెప్పాడు, నన్ను ప్రశ్నించవద్దు. ఇంకా డెమోక్రసీ ఏముంది అతని పార్టీలో? అది ప్రశ్నిస్తే పోసాని ఎనిమిది అంటే ఎట్లా? చిరంజీవి పార్టీకి నేను వెళ్ళలా, నన్నే పిలిచి నా సిన్సియారిటీ నచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఏమనుకుంటాము, మా కుటుంబ సభ్యుడు చిరంజీవి, 20 ఏళ్ళ నుంచి నేను ట్రావెల్ చేశా, నాతో బాగున్నాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు, ఇట్లా పొద్దుమే చేస్తాడు, మా ఇంటి గృహప్రవేశానికి వచ్చాడు, మా పిల్లల్ని ఎత్తుకున్నాడు, వెరీ గుడ్ అనుకుంటాం. అప్పటి వరకు గుడ్. ఈయన పార్టీ పెట్టినంత వరకు చిరంజీవి గారు వెరీ 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 గుడ్, హంబుల్, నో డౌట్ ఎట్ ఆల్. చూసుకోండి, క్లిప్పింగ్ లో ఉంటాయి. ఇప్పుడు వేరే పార్టీ పెట్టిన తర్వాత తప్పు లేదు, 220 వస్తాయి అనుకున్నారు ఆయన. వెస్ట్ బెంగాల్ లాగా 4 టర్మ్స్ మనమే ఉంటాం పరిపాలనలో, సంతోషం సార్ అనుకున్నాం, అంత డెడికేషన్ అంతా వచ్చాం. ఎలక్షన్లకు వచ్చినాయి. ఎలక్షన్స్లో నేను చెప్పా, చంద్రబాబు ఇతన్ని తనలో గెలవమన్నాడు రామోజీరావు ద్వారా. రామోజీరావు స్వయంగా నాకు చెప్పిందే, చాలా ఎప్పుడు చెప్పా క్లిప్పింగ్లో. రామోజీరావు చిరంజీవి గారిని, అరవింద్ గారిని పిలిచారు. ఏమండి, రాజశేఖర రెడ్డి ఓడించడం చాలా కష్టం, ఫస్ట్ టైం ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఇప్పుడు చంద్రబాబుతో టీడీపీతో కలవండి, కలిసి కొన్ని తీసుకోండి సీట్లు, మీ పార్టీలోకి వస్తారు, అధికారంలోకి వస్తారు. వచ్చిన తర్వాత ఆ టర్మ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు కావాలంటే ఓన్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ఇద్దరు కలిస్తేనే అధికారం వస్తుంది. చిరంజీవి గారు, నేను పార్టీ పెట్టిందే ప్రజల కోసం అండి, నేను అధికారంలోకి వస్తే ఇలా సేవ చేయాలనుకుని నాలో కొన్ని ఆశయాలు ఉన్నాయి, అందుకని ఇట్లా పొత్తు కోసం నేను పార్టీ పెట్టలేదు సారీ అని ఇద్దరు వెళ్ళిపోయారు, వాళ్ళు అరవింద్ గారు ఈయన. ఆయన కలిశాడు అనుకో చంద్రబాబు దగ్గర, కలిస్తే ఆయన చంద్రబాబు దేవుడైపోయేవాడు. ఈ నోనడని తెల్లారే మొత్తం ఊరిగింపులకి వెళ్తా, ఎవరో చిరంజీవి అంట, ప్రజారాజ్యం పార్టీ అంతా పుడుక్కు నీటి పుడగలాగా టపుక్కుని పగిలిపోయింది. అది అక్కడే మొదలుపెట్టాడు ఆయన. ఇది చిరంజీవికి తెలుసు, ఇది పవన్ కళ్యాణ్కి తెలుసు. నేను దాచిపెట్టుకోను, వాళ్ళు దాచిపెట్టుకున్నారు. అదే అక్కడికి వెళ్ళిన తర్వాత
నేను ఒక అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఓటే అమ్మ అంటే నా వెనక పురుషోత్తం పట్టిన కుర్రాళ్ళు ఉన్నారు, కాపులు కుర్రాళ్ళు. అంటే ముసూబ్ గారి భార్య అనుకుంటే పెద్ద 70 ఇప్పుడు. ఆ కృష్ణమురళి నువ్వు మంచివాడవే కానీ నీకు ఓటు వేయను వస్తుంది కదా అందులో లైవ్ లో, ప్రజలంతా వినండి. కృష్ణమురళి నువ్వు ఓటు అడిగావు కదా నీకు అయినయ్యా, ఎందుకంటే మా ఊరు పక్కన కూడా ఒక ఊరు ఉంది, అది ఉంది పెద్దపాలెం ఏదో లింగాయపాలెం ఏదో ఊరు ఉంటే అక్కడ మీ నాన్న పేరు మీద పోసాన సుబ్బారావు స్మారక కళావేదిక పెద్ద స్టేజీ లక్షణాలు పెట్టి కట్టించావు, అప్పట్లోనే మంచివాడివి కానీ నీకు అయ్యాం. ఎందుకమ్మా అయ్యో నేనేం తప్పు చేశాను నన్ను అంటే ఏం లేదయ్యా నువ్వు కాపుల పార్టీలో నుంచున్నావు, ఇదిగో మెసేజ్ అని. ఈ మెసేజ్ అంటే సెల్ ఫోన్లో టీడీపీ పార్టీ నుంచి త్రూ చంద్రబాబు నుంచి మన కమ్మాళ్ళంతా ఒకటిగా ఉండాలి, ఈ కాపులు రౌడీలు గుండాలు, కాపులకు ఓటేస్తే మన కమ్మాళ్ళను బతకనివ్వరు అని అట్లా ఇటొచ్చిందయ్యా, అందుకని నీకేను నువ్వు మంచోడివే. నేనేం అనలేక సమయస్ఫూర్తిగా సార్ నాకు ఓటే ఇద్దామా కానీ టీ కూడా ఇవ్వవా, ఎందుకు ఇవ్వను, కాసి టీ ఇచ్చి టీ దాగి వెళ్ళిపోయాం. ఇది కూడా చిరంజీవి గారికి తెలుసు, ఇది కూడా చిరంజీవి గారు తెలుసు. ఇంకెంత డెడికేషన్గా ఉండాలి. అయిపోయింది, ఓడిపోయాం, 18 వచ్చినాయి. 18 ఎమ్మెల్యే సీట్లు అంటే మామూలు కాదు. ఇతను మొత్తం కలిపి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో చిరంజీవి గారు మొత్తం కలిపితే 18 ఎమ్మెల్యేలు కూర్చొని ప్రశ్నిస్తూ ఉంటే, ప్రభుత్వాన్ని స్పీకర్ని అడుగుతూ ఉంటే, డిమాండ్ చేస్తూ ఉంటే మనకెంత క్రెడిబిలిటీ పెరిగేది. అలాంటి చిరంజీవి, డబ్బులో ఉన్న చిరంజీవి, క్రేజీ ఉన్న చిరంజీవి, క్రెడిబిలిటీ ఉన్న చిరంజీవి ఈ 18 ఎమ్మెల్యేలని ఎక్కడికో పంపించేసుకొని ఈయన పోయి కాంగ్రెస్లో చేరటం ఏంటి, పార్టీని మూసేయటం ఏంటి, రాజ్యసభ తీసుకోవటం ఏంటి, తర్వాత సహాయ